ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏల మీద రోజుకో కార్యక్రమం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఉద్యోగులకు ఏమి చేశాడు, డిఏపై దొంగాట, ఉద్యోగులపై బాంబు, దీపావళి వేళ ఉద్యోగులు పెన్షన్లకు పిడుగుబాటల చంద్రబాబు సర్కారు చీకటి రోజులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగులకు మంచి చేశామని, అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చే గుడికి ఉద్యోగులు నట్టింట ముంచారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారిలో చూస్తే ఉద్యోగులకు కూడా ఏమీ ఇవ్వలేదని, ఎన్నికల్లో ఉద్యోగులకు పెన్షన్లకు బాబు మాయమాటలు చెప్పారని, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 11 డిఏలు ఇచ్చారని, బాబు పాలన ఇంకా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చామని, ఆ తర్వాత పీఆర్పీ సిఫారసులను అమలు చేసినామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉద్యోగులు నిలువున మోసం చేస్తూ చంద్రబాబు సర్కార్ ఇచ్చిన జీవోలు కూడా చూపిస్తున్నారు. మరి అందరూ ఉద్యోగుల పట్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకు ఏం చేశాడు, ఏమి ఇవ్వలేదనేది కూడా ఒకసారి చూసుకోగలిగితే, ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజమెత్తుతున్నారు. ఏమరంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో 30 పథకాలతో ఇంటింటా మౌనంగా దీపాలు వెలుగులేగినాయి, ఈ దీపాలను ఆర్పేసిన మీరు ఇంటింటా చీకటికి ప్రతినిధులు అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏం ఆరోపిస్తున్నారంటే, మీ కూటమి ఇంటింటి వెలిగిస్తున్న దీపాల్లో ఒకటైనా ఈ 18 నెలల కాలంలో చెల్లించిందా, ఆ అసంతృప్తి ఎవరికైనా ఉందా అంటూ సీఎం చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏమరంటే, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే, మేము ఉద్యోగులపై మొత్తం డిఏ ఇచ్చేసినాం, మొత్తం ప్రకటించేసినాం, చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వలేదు అనేది కూడా ఆరోపిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిఏలు ఇచ్చారో, అతనిలో ఉన్న ఏమీ ఇవ్వలేదు అనేది కూడా ఒకసారి మనం చూపుకున్నాం. ఇంకా అది కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, దీపాలు ఎక్కడండి, దీపావళి పండుగ ఏం జరుపుకుంటారు, ప్రజల్లో ఏం వెలుగు వస్తుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే, వైఎస్ జగన్ నివాసంలో దీపావళి వేడుకలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతుల ఇంటి ఆవరణంలో బాణసంచా కాల్చి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా డిఏపై దొంగాట, ఉద్యోగులపై బాంబు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమి ఇస్తున్నారని మీరు మన చేస్తున్నారు చూడండి. నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున వృత్తి, ప్రతి అక్క చెల్లెళ్లకు నెలకు 1,500 రూపాయల చొప్పున, ఏటా 18,000, 50 ఏళ్ళకు పింఛన్ నెల 4,000, పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఇస్తామంటూ మీరు ఇచ్చిన మాట. ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరికీ ఒకరికి ఏటా 15,000, ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆ 2 ఏళ్లలో 6 సిలిండర్లు. చూడండి, అక్క చెల్లెళ్ళందరికీ ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారండి. ఏమీ ఇవ్వలేదు, మీరేమి ఇచ్చారని చెప్పి ఈ దీపావళి పండుగ జరుపుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. అయితే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వలేదు, అక్క చెల్లెళ్ళకు కూడా 1,500 రూపాయలు చొప్పున అది ఇవ్వలేదు. కానీ పింఛను 50 ఏళ్ళకు పింఛను కూడా ఇవ్వలేదు. కానీ రైతు భరోసా ఏడాదికి అది ఇచ్చారు. ఎంతమంది పిల్లలున్నా అది కూడా ఏటా 15,000 రూపాయలు అది కూడా ఇచ్చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చేశారు. ఎక్కడికైనా ఆడపిల్లలు బస్సులకి వెళ్ళి అది కూడా చేసేశారు.
చంద్రబాబు నాయుడు గారు చేసేటి చేసుకుంటూ 2-3 పథకాలు సూపర్ 6లో చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏం చేశారనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆయన అన్నీ ఇచ్చేసినా కదా, మళ్ళీ ఏమి ఇస్తున్నారు అనేది కూడా మన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిరంటే అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక డిఏను కూడా సరిగా ఇవ్వలేదని, ప్రభుత్వం ప్రకటించిన డిఏపై మాత్రం విమర్శలు చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది. ఒక డిఏతో ఎలా బతుకుతారంటూ ముసలి కన్నీరు, 5 ఏళ్ల పాటు నాడు రాష్ట్ర ఉద్యోగులతో చెడుగుడు, ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చిన ఏకైక సీఎం, డబ్బులు లేక రిటైర్మెంట్ పెంచిన వైనం అనేది కూడా తెలుస్తుంది. ఉద్యోగుల సొమ్మును కూడా దారి మళ్ళించారనేది కూడా మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రాయంలో 25,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 31,000 కోట్ల పైగా ఉద్యోగులకు ఎగ్గొట్టారనేది కూడా ఫిర్యాదు మనకు తెలుస్తుంది. ఉద్యోగ సంఘాలు ధర్నాలు రాస్తారోకలు చేయడం సరికాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్ళు పట్టుకొని నేర్చుకుండాలి. 2022 నవంబర్ 27న జగన్ క్యాబినెట్లో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇవి. అప్పుడేమో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఉద్యోగుల సమస్యలు చేయకూడదు, ఉద్యోగాలు కానీ కూర్చొని సామరస్యంగా పరిష్కరించాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకొని ఓర్పు నేర్పు ఉండాలి అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఉద్యోగులు చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు, టక్కర్ చేసినాడు, ఈ యొక్క డిఏని కూడా ఇవ్వలేదు చంద్రబాబు ప్రభుత్వం అని చంద్రబాబు గారి మీద చెప్తారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో చేశాడు, ఎంతోమంది చేశాడు. 31,500 కోట్లు బాకీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి. 2018 జూలై 2019 జనవరి డిఏలకు సంబంధించి 66 నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులు చెల్లించాల్సి ఉంది. సాంకేతికంగా ఇచ్చినట్లు చూపించిన ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను మినహాయించిన ఘనత కూడా జగనదే. చూడండి, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఏడాది కాంట్రిబ్యూషన్ 2,300 కోట్లు, ప్రభుత్వం వాటా కూడా ఏడాదికి 2,300 కోట్లు అయితే జగన్ మాత్రం ఉద్యోగుల జీతాల నుంచి వారి కాంట్రిబ్యూషన్ కట్ చేశారు. కానీ దానికి నేటి ప్రభుత్వం అవన్నీ చేశారు. బకాయిలపై అడాబడి చివరికి రద్దు. మన జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో కూడా ఏమి ఉద్యోగులకు అన్నీ ఇచ్చేసినా, నేను అన్నీ చేసేసినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అనేది నిందలేస్తున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో అన్నీ చేసి ఉండంటే సరిగ్గా జీతాలు అందేటి కాదు, ఎప్పుడు జీతం పడతాదో తెలియదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సరిగ్గా ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, మేము స్వర్ణయుగం నాది, మళ్ళీ స్వర్ణయుగం నాదంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా ఆలోచించుకోవాలా. ప్రజలేమి విజ్ఞులు, ఉద్యోగస్తులు కూడా విజ్ఞులు. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు పడిపోతున్నాయి, పింఛన్ రాగానే 1వ తారీఖు పింఛన్ వేస్తున్నారు, గూగుల్ తెచ్చారు, అమరావతి డెవలప్మెంట్, పోలవరం డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీరు 3 రాజధానులు అంటూ 3 నామాలు పెట్టారు. ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మీరు మీ పాలనలో చీకటి రోజులు అనేది కూడా ప్రజలు ఆలోచించారు కాబట్టే మీకు 11 సీట్లకు పరిమితి అయ్యారు. ఇంకన్నా నిజాలు చెప్పకపోతే మీరు ఇంకా 11 సీట్లకు ఇంకా తగ్గిపోతారనేది కూడా జనాల్లో ఉంది. గూగుల్ గురించి పెద్దగా ఏం రావు, ఉద్యోగాలు రావు, గూగుల్ వేస్ట్ అనేది మీరు అంటున్నారు. మీరు తేకపోగా తెచ్చిన వాటిని విమర్శిస్తున్నారు. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన డెవలప్ చేయరు, ఇంకొకరు డెవలప్ చేస్తే ఓర్చుకోలేరు. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి. కానీ బెంగళూరులో దీపాల సంబరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, భారతి మేడం పాల్గొన్నారు. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.